లేవియాకాండం 9వ అధ్యాయం. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనేను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొటేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొటేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకొని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా, మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణం చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుము. కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారుడు దాని రక్తంను అతని యొద్దకు తేగా, అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠపు అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజం మీది వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసంను, చర్మంను పాలెం వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తం అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్ళను కడిగి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యం పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి అగు మేకను తీసుకొని వధించి మొదటి దాని వలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడతడు దహనబలి పశువును తీసుకొని విధి చొప్పున దాన్ని అర్పించెను. అప్పుడతడు నైవేద్యం తెచ్చి దానిలో నుండి చేరుడు తీసి ప్రాతకాలమందు చేసిన దహన బలిగాక బలిపీఠం మీద తీసిన దాన్ని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను, పొటేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తంను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజం మీది వప్పను అప్పగించిరి. బోరల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను, కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణంగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలు దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడేను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి.